కులగణనపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలోని నోటీసులు. కులగణన శాస్త్రీయ పద్ధతిలో జరిగిందన్న మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో ఎవరూ గీత దాటినా క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్న టీపీసీసీ చీఫ్. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ బుధవారం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కులగణన సర్వేను తప్పుబడుతూ అభ్యంతరకరమైనటువంటి భాషతో విమర్శలు చేయటం, కులగణన ఫారంను దగ్ధం చేయటంపై వివరణ ఇవ్వాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. కులగణన శాస్త్రీయ పద్ధతిలో జరిగింది. మహేష్ కుమార్ గౌడ్. కులగణన శాస్త్రీయ పద్ధతిలోనే జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో 56% పైగా బీసీలు ఉన్నారని ఆయన తెలిపారు. బీసీ సంఘాలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీసీ సంఘాల నేతలు రాజకీయ నాయకుల ట్రాప్ లో పడవద్దని విజ్ఞప్తి చేశారు. పార్టీలో ఎవరైనా సరే గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. మా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా గీత దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయన్నారు. క్రమశిక్షణ తప్పితే ఏం చేయాలో కమిటీ చూసుకుంటుందని ఆయన అన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ సమావేశం ఉందని, అందులో అన్ని అంశాలు మాట్లాడతామన్నారు. కులగణన ఎస్సీ వర్గీకరణతో బీసీ ఎస్సీల దశాబ్దాల కళ సాకారమైందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం చొరవతోటి ఈ రెండు సాధ్యమయ్యాయన్నారు. స్వాతంత్ర్యం అనంతరం బీసీ కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీహార్ వంటి రాష్ట్రాలు కులగణన చేపట్టిన కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. కులగణనపై ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి బదులు సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందన్నారు.